హాయ్ అండి, వెల్కమ్ టు త్రిదేవి ఎసెన్స్. ఈరోజు స్పెషల్ గుమగుమలాడే గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ గుత్తి వంకాయ కూర వైట్ రైస్, బగారా రైస్ లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా వంకాయలో కూర్చడానికి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా బాండలు తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 5 స్పూన్ల వేరుశెనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, చిటికెడు మెంతులు వేసి బాగా వేయించండి. ఇవి కొంచెం వేగాక అందులోకి 30 గ్రాముల ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. పప్పు దినుసులు సగం వేగాక ఎండుమిర్చి వేసుకోండి, ఎందుకంటే ముందు ఎండుమిర్చి వేస్తే అవి నలుపు తిరుగుతాయి, కూరంతా నల్లగా మారిపోతుంది. ఇది 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఒక 2 నిమిషాలు వేయించుకొని దించుకుందాం. ఇది బాగా చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారాక మిక్సర్ జార్ లో వేసుకోండి. ఇది పొడి చేసుకునే ముందే ఒక చిన్న ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. 300 గ్రాముల వంకాయలు తీసుకొని జాగ్రత్తగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన వంకాయల్లోకి బరకగా చేసిన పొడిని బాగా కూర్చుకోండి. పొడినంతా చక్కగా వంకాయల్లోకి కూర్చుకొని మిగిలిన పొడిని పక్కన ఉంచుకుందాం. అదే బాణలు తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసి వేయించండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని వేయించండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. ఉల్లిపాయలు, టమాటాలు చక్కగా వేగేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇవి బాగా మగ్గాక అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి బాగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మనం ముందుగా పొడి కూర్చి పెట్టుకున్న వంకాయలను ఇందులోకి వేసుకోవాలి. వంకాయలు అడుగు పట్టకుండా 3 నిమిషాలు బాగా వేయించుకోండి. మూత పెట్టుకొని 2 నిమిషాలు బాగా వంకాయలు మగ్గించుకోండి. వంకాయలు బాగా మగ్గాక ఒక చిన్న కప్పుకి చింతపండు రసాన్ని పోసుకోండి. ఇది బాగా కలుపుకొని ఇందాక మిగిలిన పొడినంతా ఇందులోకి వేసుకోండి. ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకోండి.
చక్కగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఆయిల్ తేలేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి. చివరగా కొత్తిమీర చల్లుకొని దించుకోండి. అంతే అండి, గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మాకు చాలా వాల్యుబుల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.